అండి. మీరు నాకు ఇంకో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? మీకు ఇవ్వాల్సింది ఇంకోటి ఉంది. అదేంటండి మీ డబ్బులు నొక్కేసేవాళ్ళ కనపడుతున్నానా? అయ్యో అది కాదండి, ఇందులో నా ప్రాణం ఉంది. ప్రాణం మనుషుల్లోనే ఉంటుంది అనుకున్నాను. ఈ మధ్య మనీ పర్సుల్లో కూడా ఉంటుందా? మీ ప్రాణం ఏంటండి మరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఉంది? అందుకే ఫుల్ ఫోటో కోసం వెతుకుతున్నాను. ఓహో అలాగా. అయితే మీ ప్రాణం మేము చూడొచ్చా? ఓ ష్యూర్. నా ఫ్రెండ్షిప్ మానేస్తే చంపేస్తాను. నువ్వు నాతోనే ఉండాలంతే. మీ ప్రాణం ఏంటండి బ్లాక్ అండ్ వైట్ లో ఉంది? కలర్ లో చూడాలనుకుంటున్నాను కానీ కుదరడం లేదు. ఎవరతను? నా చిన్నప్పటి ఫ్రెండ్. వాడంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు అతను? తెలీదు. తెలీదా? అవునండి, చిన్నప్పుడు నేను అస్తమానం అని కొడుతూ ఉండేదాన్ని. అందుకే పారిపోయి ఉంటాడు. ఇప్పుడు కనిపించిన అలాగే కొడతారా? ప్రేమతో ముద్దుగా కొట్టాలి. ఓ ఇలా కొడితే ఊరుకుంటాడా? నేను కొడితే వాడికి వచ్చేది పెయిన్ కాదండి, ప్రేమ కదరా? మీ ఫ్రెండ్ మీ ముందే ఉన్నాడు, గుర్తుపట్టండి. ఎక్కడా? తను నన్ను గుర్తించడం కోసమే ఈ చిన్నప్పటి ఫోటో. కనిపిస్తే వాణ్ణి గట్టిగా కౌగిలించుకుని ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావరా, ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా నేను అని అడగాలనుంది. అయితే అడుగు. ఎవరిని? నన్నే. మీరా? మీరు కాదు, నువ్వు. ఇట్స్ మీ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నా లైఫ్ లో పెద్ద సెలబ్రేషన్. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నేను కలవగలరో లేదో అని, నువ్వు కలవేమోనని చాలా భయంగా ఉండేది. నువ్వుండ్రా, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను గట్టిగా హత్తుకుని జీవ కూడా దూరలేనంత దగ్గర అవ్వాలనిపిస్తుంది. అమ్మో, ఇంత ప్రేమ ఉందా? ఎంతుందో చెప్పలేను. ఉన్నదంతా నువ్వే. ఇంతుంటే ఎక్కడ దాయాలి? ప్రేమను దాయడానికి చిన్న గుండె చాలు, నన్ను దాయడానికి నీ కౌగిలి చాలు. ఏంటండి అలా షాక్ అయి చూస్తున్నారు? నేను చెప్పింది నిజమే. ఏమండి, మీ ఫ్రెండ్ మీద మీకున్న నమ్మకం చూస్తుంటే ఆ చిన్నప్పుడు ఫ్రెండ్ నేనే అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఆ అమ్మాయికి నిజం చెప్పేయచ్చుగా. ఇప్పుడే కదరా లవ్ లో పడ్డాను. ఆ ఫీలింగ్స్ చాలా బాగున్నాయి. కొంచెం ఎంజాయ్ చేయి నువ్వు. అది నేను చెప్పే కంటే తనకు తానే తెలుసుకుంటున్నాను. చూద్దాం. ఆ అమ్మాయికి చాలా నమ్మకం రా, తన ప్రేమ మీద, తన ఫ్రెండ్ మీద. ఇవాళ మందుబోని ఒక్కడే తగలలేదు, దేశం బొత్తిగా పాడైపోయినట్టుంది. ఇటు చూస్తున్నారేట్రా? ఆ బండి ఆపండి, ఆపండి, ఆపండి. ఇంత అవుతుంది. ఊదు. నన్నేనా? నిన్ను కాకపోతే ఈయన ఊదు. నన్ను చూస్తుంటే మందు తాగేదానిలా కనిపిస్తున్నానా? స్టూపిడ్. వెళ్ళిపో, 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 వెళ్ళిపో. బాబు, ఇది మందు బ్యాచ్ లో లేదు, ఏకంగా డ్రగ్స్ బ్యాచ్ లో ఉంది. ఏమైంది? పోలీసులు ఉన్నారు, నువ్వు డ్రైవ్ చేయి. బండి ఫుల్ అయినట్టు తెగ ఊగిపోతుంది. ఆపండ్రా, ఆపో, ఊదు. నేనేం తాగలేదు సార్. ఆ తెగలేదో చెప్పాలి నువ్వు కాదు, మిషను. ఊదు, ఊదు. ఏంటా బాబు తెగ ఊదేవు గాని ఇందులో నీ నోటి కంపు తప్ప మందు కంపు లేదు. ఏలే ఇవాళేంట్రా ఒక్క బోణి తగలేదు, దేశం మొత్తం పాడైపోయినట్టుంది. ఆపు, చూసావా? నేను డ్రైవ్ చేస్తుంటే వాళ్ళకి దొరికిపోయేదాన్ని. లే అమ్మ తసందియా, అమ్మ మాయమ్మ మోడర్న్ మహిళ. ఆగక్కడ. మీరేం టెన్షన్ పడకుండా నేను ఆపాను. ఏంటి మ్యాటర్ ఏంటి? ఊదవా, ఊదు. అంత అవసరమా? ఊదవలసిందే. నువ్వేమన్నా పైనుంచి ఊడిపడ్డావా? అబ్బో, సీఎం రికమెండేషన్ ఉన్నా ఊదవలసిందే. రూలే. ఊదు. నేను ఆలోచించేది నీ గురించే. నేను ఊతే గాలి గందరగోళం, నీకు ప్రమాదం. ఏం బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. నువ్వేమన్నా సునామీవా? సునామీకే బినామీని, అంతకంటే ఎక్కువ. నువ్వెన్ని చెప్పినా వదిలేదు లేదు. నేను చాలా స్ట్రిక్ట్. ఊదు. వదడం ఎందుకు సార్? చూస్తుంటేనే వాసన వస్తున్నాడు. ఫైన్ రాసేయండి. ఏం కుదరదు. రూలే. ఓదాల్సిందే. ఫైన్ ఎంత? 600. మిషన్ ఎంత? 30,000. చాలా నష్టపోతారు. ఆలోచించుకోండి. నువ్వు ఎప్పుడైనా బాంబ్ బ్లాస్టింగ్ చేసావా? ఏంట్రా ఓదమంటే ఇంట్రాగేషన్ చేస్తున్నావా? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, తర్వాత నీ ఇష్టం. ఈ మాత్రం దానికి మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు? ఊతా. ఊదు. ఉఫ్. ఏం జరిగింది?
మిషన్ పేలిపోయింది, మీరు మసిబారిపోయారు. చిలక్క చెప్పినట్టు చెప్పాను, కాకిలాగిన్నారు. ఇప్పుడు చూడండి, సింగరేణి బొగ్గుతో చేసిన శిల్పాల్లాగా అయిపోయారు. మీరు బరస్ట్, నేను అరెస్టు. సిచ్యుయేషన్ వరస్ట్. కట్టు కోర్టు. ఏమయ్యా, వంకాయలు ఎంత? 20 రూపాయలు కిలో. 20 రూపాయలా? టమాటా ఎంత? 30 రూపాయలు. ఓ, ఈ అమ్మాయి అన్నమాట మా వాడిని మొదటి వయసులో లవ్ లో పడేసింది. సారీ. ఎరా, ఆడపిల్ల కలపడంగానే అడ్డమైన విధవా ప్రతాపం చూపించడమే. సారీ చెప్పాంగా. చంపేస్తాను విధవా. పోరా. నన్నే కొడతావరా? నీ అంతు చూస్తా. పోరా, ఎచ్చోదా పోరా. అదేంటి అంకుల్ ఒక్కసారిగా అంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు? అంతేనమ్మా, నేను చాలా స్పీడు. నా పర్సనల్ చూసి తక్కువ అంచనా ఎక్కువ. ఓహో. నేను కాబట్టి వాడిని కొట్టి వదిలేశాను. అదే మా వాడైతేనా ముక్కలు ముక్కలుగా నరికి పారేసేవాడు. ఓ, అంటే మీ అబ్బాయి రౌడీ? కాదమ్మా, హీరో. వాడి పర్సనాలిటీ కూడా